అందరికీ నమస్కారం. మన పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండాలి కదా, కాని అప్పుడప్పుడు వాళ్ళు కడుపు నొప్పితో బాధపడుతుంటే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం ఎలాంటి మందులు లేకుండా కేవలం 3 చాలా సింపుల్ న్యాచురల్ అలవాట్లతో వాళ్ళ పొట్టని ఎలా సంతోషంగా ఉంచవచ్చో చూద్దాం. పిల్లలు అలా ఇబ్బంది పడుతుంటే చూడటం మనలో ఎవరికైనా కష్టమే కదా. అసలా నొప్పి ఎందుకొస్తోందో ఏం చెయ్యాలో తెలియక మనం కూడా చాలా టెన్షన్ పడిపోతాం. సాధారణంగా పిల్లల్లో మనం చూసేవి ఇవే: గ్యాస్, కడుపులో మంటగా ఉండటం, నొప్పి, ఇంకా వాంతి వచ్చినట్టు ఫీల్ అవ్వడం. మనం మందులు వేస్తాం, అవి అప్పటికే రిలీఫ్ ఇస్తాయి. కానీ అసలైన పరిష్కారం అంటే మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉండాలంటే అది మంచి అలవాట్లతోనే సాధ్యం. సరే, ఇప్పుడు మనం మొదటి అలవాటు గురించి మాట్లాడుకుందాం. ఇది అన్నింటికన్నా పవర్ఫుల్ అండి. చాలా సులభం, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం అద్భుతం. గుర్తుంచుకోండి, మనం పిల్లలకి ఏమి పెడుతున్నాం అన్న దానికన్నా వాళ్ళు ఎలా తింటున్నారు అన్నదే చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు ఆడుకుంటూ, పరిగెడుతూ లేదా టీవీ చూస్తూ గబగబా తినేస్తే ఏమవుతుంది? వాళ్ల పొట్ట కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాంతో గ్యాస్, ఎసిడిటీ లాంటివి వస్తాయి. అదే వాళ్లు ప్రశాంతంగా ఒకచోట కూర్చుని ఇంకేమీ చూడకుండా వాళ్లు తినే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటే అప్పుడు వాళ్ల పొట్ట చాలా హ్యాపీగా ఉంటుంది. ఆహారాన్ని బాగా నమలడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే మన నోట్లోని లాలాజలం అంటే సలైవా ఒక మ్యాజిక్ లాంటిది. దాన్ని మన బాడీ తయారు చేసే ఒక న్యాచురల్ చట్నీ అనుకోవచ్చు. మనం ఆహారాన్ని బాగా నమిలినప్పుడే అది ఫుడ్తో కలిసి డైజెషన్ని నోటినుంచే స్టార్ట్ చేస్తుంది. ఈ సలైవానే ఎసిడిటీకి మన ప్రకృతి ఇచ్చిన ఫ్రీ మెడిసిన్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఒక్క చిన్న అలవాటు, అంటే ప్రశాంతంగా ఒకే టైంకి కూర్చుని తినడమనేది పిల్లల కడుపు సమస్యల్లో దాదాపు సగం, అంటే 50% సమస్యలను తగ్గించేస్తుంది. ఎంత సింపుల్ కదా. సరే, భోజనం గురించి మాట్లాడుకున్నాం, మరి నీళ్ల సంగతేంటి? ఇప్పుడు మనం రెండో అలవాటు గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనం తాగే నీళ్ల టెంపరేచర్ కూడా పిల్లల డైజెషన్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది చాలా సింపుల్ రూల్ అండి. చల్లటి నీళ్లు, ముఖ్యంగా ఫ్రిడ్జ్లో నీళ్లు, పొట్టకి ఒక పెద్ద శత్రువు లాంటివి. అవి మన పొట్టలోని జీర్ణశక్తిని తగ్గించేస్తాయి. అందుకే ఎప్పుడూ గోరువెచ్చని నీటిని ఇవ్వడం అలవాటు చేయండి. ఇది జీర్ణక్రియకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక మనం మూడో చివరి అలవాటు ఏంటో చూద్దామా? ఇది ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ లాంటిదన్నమాట. భోజనం చేసిన వెంటనే పొట్టని ప్రశాంతంగా ఉంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అవును, ఇది చాలా స్పెషల్. ఎందుకంటే సాధారణంగా తిన్న వెంటనే ఎలాంటి ఆసనాలు వేయకూడదు. కానీ ఈ ఒక్క ఆసనం మాత్రం భోజనం తర్వాత వేయొచ్చని మన ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను సహజంగా మెరుగుపరుస్తుంది. చూశారా ఎంత సులభమో? పిల్లలతో పాటు మనం కూడా వేయొచ్చు. ఇదొక చిన్న ఫన్ గేమ్లా ఉంటుంది. ఇలా కూర్చోవడం వల్ల కడుపు భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి తిన్నది చాలా ఈజీగా అరిగిపోతుంది. సరే, ఇప్పుడు ఈ 3 సింపుల్ అలవాట్లను కలిపి ఒక హ్యాపీ టమీ ఛాలెంజ్ లాగా తీసుకుందామా? దీన్ని మనం ఈరోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. రెడీనా? చూడండి, ఈ 3 అలవాట్లు పాటించడం ఎంత తేలికో. ముందుగా ప్రశాంతంగా తినడం, తర్వాత దానికి హెల్ప్ చేసే గోరువెచ్చని నీళ్లు, ఆ తర్వాత తిన్నది అరగడానికి 5 నిమిషాల వజ్రాసనం. ఈ 3 కలిసి మీ పిల్లల పొట్టను చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ అలవాట్లను మీరొక వారం నుండి 10 రోజుల పాటు ఖచ్చితంగా ఫాలో అయితే చాలు. ఆ మార్పుని మీరే గమనిస్తారు. పిల్లల కడుపు సమస్యలు తగ్గిపోయి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా, యాక్టివ్గా ఉంటారు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ అలవాట్లనేవి సాధారణ సమస్యలకు మాత్రమే. ఒకవేళ నొప్పి చాలా ఎక్కువగా ఉన్నా, వామిటింగ్స్ కంట్రోల్ అవ్వకపోయినా, లేదా బరువు తగ్గుతున్నా దయచేసి వెంటనే డాక్టర్ని కలవండి. ఇది చాలా అవసరం. గుర్తుంచుకోండి, మనం రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన జీవితంలో ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి. ఈ చిన్న మార్పులతో మన పిల్లల ఆరోగ్యానికి ఒక మంచి పునాది వేద్దాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.